హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ దీవెన శైలజ. నా పేరు శైలజ. మా ఊర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరిగేది. కానీ ఆ రోజు ఎంప్లాయీస్ చాలామంది రారు అనేసి సండే రోజు జరిపారు. తర్వాత ఈ ప్రోగ్రాము ఎందుకు అప్లోడ్ చేయలేదంటే, దీంట్లో కొంతమంది రాజకీయ నాయకుల వాళ్ళ సతీమణులు ఉన్నందుకు మళ్ళీ బాగుండదు, అది ప్రచారం చేసినట్టు అవుతుందని లేట్గా ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ సహకరించి చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. మీ ఆదరణ కావాలి నాకు. అలాగనే బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని వేడుకుంటూ నేను ఒక కవిత రాశాను. ఆ కవితను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఈ ఉషోదయ ఉషస్సు వేళ కిరణమై, ఈ ఉషోదయ ఉషస్సు వేళ కిరణమై, భువిపై ప్రణమిల్లే రంగవల్లికవై, క్షుద్బాధ తీర్చే అన్నపూర్ణవై, అక్షరాలు దిద్దించే సరస్వతివై, అన్ని పరిస్థితులను చక్కదిద్దించే ఆదిశక్తివై, ఈ జగాన నీకు నీవే సాటి అయి తిరుగాడుతున్న ఓ అద్భుత నారీశక్తి, నీ అందం చందం అనుకువ అపురూపమై, నీ నవ్వులతో నీ బాధ దిగమింగుతూ అనంతమైన ఈ విశ్వాన నీవు లేనిదే ఏదీ లేదని నిరూపించి, ఈ అనంత వినీలాకాశంలో నీ పతాక శీర్షిక రెపరెపలాడుతున్న తరుణంలో ఇంకా ఇంకా నీ ఔన్నత్యం ఎరుగని ఈ నేటి దురాశ దుర్బుద్ధి కాలంలో, ఇంకా ఇంకా నీ ఔన్నత్యం ఎరుగని ఈ నేటి దురాశ దుర్బుద్ధి కాలంలో, విచక్షణ ఎరుగక కన్ను మిన్ను కానక వావి వరసలు మరిచి వారి బంధాల చట్రంలో ఎన్నో వక్రబుద్ధులకు బలి అవుతూ, నీ ఆత్మస్థైర్యం కించిత్తు కరుగక, నీ ఆశయ సాధనలో నీలాంటి నిర్భయలు దిశలు ఇంకెంతకాలం చూడాలి మనం? ఎన్ని చట్టాలు క్రమబద్ధీకరించినా అవన్నీ ఇనుప కంచెలా ఉండాల్సిన వేళ, ఎన్ని చట్టాలు క్రమబద్ధీకరించినా అవన్నీ ఇనుప కంచెలా రక్షణగా ఉండాల్సిన వేళ, ఎండిపోయిన గడ్డిపరకల్లా రాలిపడుతున్నాయి. ఈ స్నేహపూరిత వంచనలో మోసాలతో ఎంతకాలం, ఇంకెంతకాలం? మేలుకో వనిత మేలుకో అనే చెప్పే మాటల ఈ జగతిలో నిన్ను ఇంకా ఇంకా వంచే తరుణాలు ఆసన్నమై సిద్ధంగా ఉన్నాయి, ఉంటాయి. నీ రక్షణ నీ కర్తవ్యం. ఎవరో రారు, ఎందుకో చెయ్యరు. ఇది తెలుసుకొని మసలుకో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.